ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఇవాళ పర్యటించనున్నారు. సీఎం ప్రజాపాలన సభకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనబడుతోంది. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు నేతలు కార్యకర్తలు సన్నద్దమయ్యారు. నియోజకవర్గంలోని శివునిపల్లిలో జరిగే ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 50,000 మందితో ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం శివునిపల్లికి చేస్తారు. సభకు హాజరయ్యే వారికి ఎండ తగలకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. తొలుత సభా ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. నియోజకవర్గంలో 200 కోట్లతో చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సముదాయం 148 కోట్ల వ్యయంతో గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట ప్రధాన కాలువ సీసీ లైనింగ్ నిర్మాణం, 102 కోట్లతో మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులు కేటాయింపు, బ్యాంక్ లింకేజీ రుణాలు, ఇలా దాదాపు 800 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ ఏర్పాట్లను పరిశీలించారు. కోట్లాది రూపాయల నిధులతో ఘన్పూర్ ముఖచిత్రమే మారనుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో ఏ నియోజకవర్గానికి ఇవ్వని నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఇచ్చారు. దాదాపుగా 800 కోట్ల పైచీలకు నిధులు వచ్చాయి. ఈ కొద్ది కాలంలోనే ఈ నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన చేపించి వారికి ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞత చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఒకే నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేస్తున్నాం. దాదాపు 50,000 పైచిలకు ప్రజలు ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ దానికి 200 కోట్ల రూపాయలు కూడా మంజూరు ఇచ్చారు. 46 కోట్ల రూపాయలు హాస్పిటల్ భవన నిర్మాణానికి కూడా మంజూరు ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా ఈ సంవత్సర కాలంలో నిధులు రాలేదు. ఎయిర్పోర్ట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, మాస్టర్ ప్లాన్ అప్రూవల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వీటన్నిటిపైన కూడా ఒకసారి మళ్ళీ ఆల్రెడీ రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. వాటి గురించి ముందంజలో ఉన్నాం. మనం ఉన్న స్టేషన్ ఘన్పూర్కి ప్రత్యేకించి 800 కోట్ల పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇవ్వడం జరిగింది. పనులు మొత్తం ఇప్పుడు మనం స్టేషన్ ఘన్పూర్ చూసుకున్నట్టయితే మున్సిపాలిటీగా కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక చేపట్టిన కార్యక్రమాలు ఏంది అని స్టేషన్ ఘన్పూర్ ఒక నమూనాలు చూపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ అనంతరం సీఎం హైదరాబాద్ వెళ్తారు.